మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? సౌలా సౌలని పిలుస్తా ఉన్నాడు, పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. నేను ప్రకటించే దేవుడు ఎవరై అంటే పేరు పెట్టి పిలిచే దేవుడు. నీ స్థితి తెలుసు, నీ పరిస్థితి తెలుసు, నీ విధానం తెలుసు, ఆయనకు సమస్తము తెలుసు. సమయం ఇస్తా ఉన్నాడు. ఇకనైనా మారుతావని, మార్పు చెందుతావని, తెలుసుకుంటావని. కానీ సౌలు జీవితంలో మార్పు లేకుండా మారకుండా జీవిస్తున్నప్పుడు ఇంకా అనేకులను బెదిరించటం, అనేకులను హత్య చేయటం, ఈ విధంగా స్త్రీలను పురుషులను కనుగొని అందరిని బంధించి యెరూషలేమును తీసుకొని పోవడానికి ఇతను ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుని పిల్లలు ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆటంకం చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలను చిత్రహింసలు పెడతా ఉన్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. నిజంగా ఎప్పుడైనా ఈ సౌలు దేవుణ్ణి హింసించాడా? లేదండి. కానీ దేవుని పిల్లల్ని హింసిస్తే ఏమంటున్నాడు దేవుడు? నన్నెలా నీవు హింసించు. దేవుని హింసించినట్టుగా, దేవుని బాధ పెట్టినట్టుగా దేవుడు ఆ మాటను తీసుకుంటా ఉన్నాడు. ప్రియులారా, 5వ వాక్యంలో చూస్తాం. ప్రభువా నీవెవడవని అతన్ని అడుగగా ఆయన అంటున్నాడు, నీవు హింసించుచున్న యేసును. ఎవరంట ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభు స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ప్రకటించే దేవుడు, స్వరంతో మాట్లాడే దేవుడు, నడిచే దేవుడు, మన పక్షం నిలిచి ఉన్న దేవుడు. తన పిల్లలు ఇబ్బందుల కొలిమిలో, బాధలో, సమస్యలో ఉన్నప్పుడు తన పిల్లలను దాటుకొని పోయేవాడు కాదండి, తన పిల్లల ప్రార్థన ఆలకించే దేవుడు అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక కుటుంబాన్ని చాట్లమడ గ్రామంలోనే దురాత్మ బట్టి బయటకు వచ్చింది. ఆమె అంటుంది, ఈ కుటుంబాన్ని నేను పతనం చేయాలి, నాశనం చేయాలని కంకణం కట్టుకుంటే నువ్వు వచ్చినావేంటి? నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. ఈ కుటుంబాన్ని నేను పాడు చేయాలనుకుంటున్నాను, ఈ కుటుంబాన్ని నేను రోడ్డుకి ఇడిచాలనుకుంటున్నాను. ఈ రోడ్డుకు నేను ఈ కుటుంబంలో ఒకసారి యాక్సిడెంట్ చేయించింది కూడా నేనే, కాలు ఇరిగిపోయేటట్టు చేయించింది కూడా నేనే, ఈ కుటుంబం అంతా ఒకరికి సమాధానాన్ని కూడా చేసింది నేనే, వీరిని స్థితిలోనే కలగజేసింది నేనే అని అపవిత్రాత్మ బయటకు వచ్చిందండి. ప్రార్థన చేస్తూ ఉంటే మాట్లాడుతూ అందరూ విన్నారు. ఊర్లో మందిలో అందరూ వీడియోలు తీసుకున్నారు. అయితే ప్రియులారా, యేసు నామములో నువ్వు వెళ్ళిపోవాలని ప్రార్థన చేసినప్పుడు మందిరంలోనే దేవుడు విడిపించినాడు. ఈరోజు చక్కగా ఆరోగ్యకరంగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవిత్రాత్మను బట్టి